ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇదంతా చూసి ఏంటి రచ్చ, ఏంటి గోల, ఏంటి వీడియో అనుకుంటున్నారు ఫ్రెండ్స్. అదేం లేదండి, అమెరికాలో పెరుగుని ఎలా తోడుపెట్టుకుంటామో మీకు చూపించబోతున్నాను. ఇక్కడ 1 ఇయర్లో 8 to 9 months వరకు వింటర్ ఉంటుంది. సో పెరుగు మనకి ఈజీగా తోడుకోదు ఇక్కడ యూఎస్లో. అమెరికాలో మిల్క్ ఇలా మనకి క్యాన్స్లో అమ్ముతారు. మ్యాక్సిమం ఇక్కడ ఏ స్టోర్లో అయినా కానీ ఈ మిల్క్ అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ మనకి లీటర్స్లో కాకుండా 1 gallon అలా అంటారు. 1 gallon అంటే మన ఇండియాలో 3.78 లీటర్స్ అనమాట. ప్రతి పాల క్యాన్కి ఇలా ఎక్స్పైరీ డేట్ అని ఉంటుంది. ఇవి రెడీమేడ్ పెరుగు డబ్బాలు. ఇప్పుడు చిన్నదనుకోండి $3 వరకు ఉంటుంది. కొంచెం పెద్దదనుకోండి $5 $6 ఉంటుంది. ఇంకా పెద్దదనుకోండి $7 అలా ఉంటుంది. బేస్డ్ ఆన్ ద సైజ్ అండ్ కంపెనీ మనకి రేట్ అనేది ఒక్కో స్టోర్లో ఒక్కో డిఫరెంట్గా ఉంటుంది. అమెరికాలో పెరుగు ఎలా తోడేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ నార్మల్గానే ఇలా మనకి ఎంత క్వాంటిటీ కావాలో ఆ పాలని ఇలా వేడి చేసుకొని చల్లార్చుకోవాలి కొంచెం. అందరూ చూపిస్తున్నట్టు మేము కూడా కొత్తగా ట్రై చేయాలనుకుంటున్నాము. అదేంటంటే ఇలా మనం ఒక స్పూన్ కానీ అలా ఏమన్నా పెట్టుకున్నప్పుడు పాలు మనం మర్చిపోయినా కానీ పొంగుతాయా బయటికి లేదా అనేది ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకున్నాము. ఇలా గిన్నెలోకి ఒక స్పూన్ కానీ పొడుగు గంట కానీ వేసుకొని పాలు పొంగే టైంలో కానీ ముందుగానే వేసేసి పెట్టుకొని పాలు పొంగుతున్నాయా లేదా అది పెట్టుకుంటే యూజ్ ఉందా లేదా అని చెప్పి మేము ట్రై చేస్తున్నాము. అలా గంట కానీ ఏమన్నా వేసుకున్నప్పుడు పాలు మ్యాక్సిమం పొంగిపోవండి. అలా కాకుండా కొత్తగా ట్రై చేద్దామని చెప్పి మా హస్బెండ్ గంట పైన పెట్టేసి అండ్ ఈ చపాతీ కర్ర పెట్టారు. ఎక్కడో యూట్యూబ్లో చూశానంట. ఇలా పెడితే పాలు పొంగుతాయా లేదా అని చెప్పి టెస్ట్ చేస్తున్నాము. మ్యాక్సిమం పాలు పొంగలేదండి. ఇప్పుడు ఆ పై వరకు వచ్చేసి పాలు మళ్ళీ పొంగకుండా లోపలికి వెళ్ళిపోయినాయి. సో మీరు కూడా ట్రై చేయొచ్చు. కానీ ఇది ప్రతిసారి వర్క్ అవుతుందని గ్యారంటీగా చెప్పలేము. సో ఏదో ట్రై చేసామండి కొత్తగా. ఆ గంటలో చపాతీ కర్రలు పెట్టిన తర్వాత పాలు పొంగలేదు కాబట్టి మీకు చూపిస్తున్నాను. జస్ట్ ఒక డ్రాప్ అలా పొంగినాయి అంతే. మిగతాదంతా నార్మల్గానే ఉంది. ఆ పాలు కాగబెట్టుకున్న తర్వాత కొంచెం చల్లార్చుకొని మీడియం హాట్లో ఉన్నప్పుడు ఒక 1 or 2 spoons పెరుగు వేసుకొని కలుపుకోవాలి. మనం పెరుగు తోడేసుకుంటున్నాం కదా, మాకు పెరుగు ఎలా వచ్చింది అనుకుంటున్నారా? మేము ముందుగానే సూపర్ మార్కెట్లో ఒక రెడీమేడ్ పెరుగు తీసుకున్నాము. సో అందులో నుంచి ఒక 2 spoons వరకు పెరుగు యాడ్ చేసుకొని కలపెట్టుకొని ఇలా మూత పెట్టేసుకోవాలి గట్టిగా టైట్గా. ఇండియాలో పెరుగు తోడేసుకోవడానికి యూఎస్లో పెరుగు తోడేసుకోవడానికి డిఫరెన్స్ అంటే చూపిస్తాను. మెయిన్ ఇక్కడే ప్రతి ఇంట్లో ఇక్కడ ఓవెన్ అనేది మ్యాక్సిమం ఉంటుందండి. ఇక్కడ ఓవెన్లో లైట్ ఆన్ చేసుకొని మనం పాలలో పెరుగు వేసుకొని కలుపుకున్నాం కదా, ఆ బాక్స్ని తీసుకొచ్చి ఇలా ఓవెన్లో పెట్టేసుకొని, ఇక్కడ అమెరికాలో దోసపిండి పులవాలన్నా కానీ కొంచెం కష్టమే కదా. సో మేము దోసపిండి కూడా ఇలాగే చేసుకుంటాము. ఓవెన్లో పెట్టేసుకొని లైట్ ఆన్ చేసుకోవాలి. ఓవెన్ డోర్ని క్లోజ్ చేసేసుకోవాలి. మేము మ్యాక్సిమం నైట్ పాలు తోడేసేసుకుంటామండి, నెక్స్ట్ డేకి కావాలి కాబట్టి. సో నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా ఓవెన్ ఓపెన్ చేసేసి మార్నింగ్ వరకు లైట్ ఇలాగే ఆన్లో ఉండాలి. ఓవెన్ ఓపెన్ చేసేసుకొని ఇప్పుడు చూసుకుందాం పెరుగు మనకి ఎక్కడి వరకు వచ్చింది అనేది. పెరుగు తోడేసుకోవాలంటే అమెరికాలో ఎన్ని కష్టాలా అనుకుంటున్నారు కదా, కానీ తప్పదండి. పాలు పెరుగు లేకుండా చాలా కష్టం కదా మన ఇండియన్స్కి. సో నెక్స్ట్ డే మార్నింగ్కి 8 hours తర్వాత ఇలా ఓపెన్ చేసి చూస్తే మన పెరుగు రెడీ అయిపోయింది. కానీ మన ఇండియాలో వచ్చినట్టు అంత తిక్కగా రావాలంటే ఇక్కడ చాలా కష్టం అండి పెరుగు. సో మన పెరుగు ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఒకసారి టెస్ట్ చేద్దాము ఎంత గట్టిగా వచ్చిందనేది. ఇప్పుడు కొంచెం పల్చగా అంటే మరీ గట్టిగా రాలేదు కాబట్టి ఒక 3 hours 4 hours ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని అప్పుడు యూస్ చేసుకుంటే పెరుగు మనకి థిక్నెస్ వచ్చేసి గట్టిగా అయిపోతుంది, బాగుంటుంది. ఇప్పుడు చూడండి 4 hours మేము ఈ పెరుగుని ఫ్రిడ్జ్లో పెట్టాము. ఇందాక కన్సిస్టెన్సీకి ఇప్పుడు కన్సిస్టెన్సీకి చాలా తేడా ఉంది కదా. ఇప్పుడు కొంచెం గడ్డ పెరుగు వచ్చింది, అన్నంలో కలుపుకొని తింటమే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.